హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఓరియో బిస్కెట్స్తో చాలా టేస్టీగా డెలిషియస్గా ఉండే సింపుల్ కేక్ని చూపించాను. అయితే ఇది చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా చేసేయచ్చు, అంత ఈజీగా ఉంటుంది ప్రాసెస్. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఎలా చేసేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఇలా ఏదైనా ఒక లోతుగా ఉన్న గిన్నె తీసుకోండి. దాంట్లోకి కొంచెం సాల్ట్ని వేయండి. ఒకవేళ మీకు ఇసుక అవైలబుల్గా ఉంటే ఇసుక వేసుకోవచ్చు. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఏదైనా స్టాండ్ పెట్టుకోండి. స్టాండ్ లేకపోతే ఇక్కడ నేను చూపించినట్టు ఏదైనా చిన్న కూర గిన్నె, అది బౌల్ లాంటిది పెట్టుకోండి. పెట్టుకొని మూత పెట్టుకొని 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద హీట్ అయ్యేటట్టు స్టవ్ మీద పెట్టుకోండి. ఇప్పుడు కేక్ ప్రిపేర్ చేయడం కోసం 10 రూపీస్ బిస్కెట్స్ ఓరియో ప్యాకెట్లు 5 తీసుకుంటున్నాను. ఇలా 5 బిస్కెట్ ప్యాకెట్లు మిక్సీ జార్ తీసుకొని ఇలా బ్రేక్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని బిస్కెట్లు అనేవి వేసుకోవాలి. అయితే ఇందులో ఎటువంటి షుగర్ యాడ్ చేయనక్కర్లేదు, ఎందుకంటే క్రీమ్ని సపరేట్ చేయకుండా వేస్తున్నాం కాబట్టి షుగర్ యాడ్ చేయనవసరం లేదు. ఇప్పుడు దీన్ని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడరు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఉండాలి. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ పౌడర్ అంతటిని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలతో కొంచెం కొంచెం వేసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా కేక్ బ్యాటర్ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. అయితే దీనికి 150 ml వరకు మిల్క్ పడుతుంది. మొత్తం ఒకేసారి యాడ్ చేసుకోకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా థిక్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. బ్యాటర్ ఇలా వస్తే, ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తే చాలు. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా కేక్ని ప్రిపేర్ చేయడం కోసం కేక్ టిన్ తీసుకుంటున్నాను. ఒకవేళ ఇలాంటి మంచి షేప్ రావడం కోసం ఈ టిన్ తీసుకుంటున్నాను. ఒకవేళ మీ ఇంట్లో ఇలా కేక్ టిన్ అవైలబుల్గా లేదు అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే ఇలాంటి స్టీల్ గిన్నెలు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఒక డ్రాప్ ఆయిల్ వేసుకొని మొత్తము అప్లై చేసుకున్న తర్వాత బటర్ పేపర్ వేసుకోవాలి. బటర్ పేపర్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా అంచులు ప్రెస్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం తయారు చేసిన కేక్ బ్యాటర్లో ఈ ఈనో ప్యాకెట్, గ్రీన్ కలర్ ఈనో ప్యాకెట్ మాత్రమే యూజ్ చేయాలి. ఒక ప్యాకెట్ మొత్తం వేసేయండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పౌడర్ అంతా బాగా కలిసిపోయి కొంచెం ఫ్లఫీగా అవుతుంది. మనము ఈనో వేసాం కాబట్టి ఇంకెటువంటి బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ యూజ్ చేయనవసరం లేదు. ఇలా వేసుకున్న తర్వాత ఒక 30 సెకండ్స్ పాటు ఇలా కలుపుకొని కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం 4 సైడ్స్ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకున్న తర్వాత ప్రీహీట్ అయిన మన బౌల్లోకి దీన్ని అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కేక్ స్టాండ్ని ఇలా గిన్నెలో పెట్టుకోవాలి. గిన్నెలో పెట్టుకొని మరొక 15 మినిట్స్ వరకు మూత పెట్టుకొని బేక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఇలా టూత్పిక్ కానీ స్పూన్ కానీ పెట్టుకొని చెక్ చేసుకోండి. మనకి టూత్పిక్ ఎటువంటి పిండి అంటుకోకపోతే మన కేక్ ప్రిపేర్ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ రెడీ అయిపోయిన కేక్ని ఏదైనా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల వరకు షుగర్ తీసుకొని ఒక 70 ml అంటే చిన్ని టీ గ్లాస్తో నీళ్లు పోసుకొని ఒకసారి ఇలా స్పూన్తో కలుపుకోండి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్ మీద పెట్టుకోండి. ఇలా హై ఫ్లేమ్ మీద ఇలా ఈ రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు మరిగించుకోండి. ఇప్పుడు ఈ వేడివేడి సిరప్ని ఇలా కేక్ మీద మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు కేక్ అంతా వేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న పీస్ పైన హర్షిప్ చాక్లెట్ సిరప్ వేసుకొని సర్వ్ చేసుకుంటే దీని టేస్ట్ ఇంకా అమోఘం అంతే. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.